హాస్పిటల్స్ మార్కెటింగ్ చేయడానికి నేను ఒక మంచి టిప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు యాడ్స్, ఇప్పుడు యాడ్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. ఎందుకో తెలియదు, హాస్పిటల్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళు అధునాతనమైన ఎక్విప్మెంట్ అని మొదలు పెడతారు. 25 సంవత్సరాల క్రితం నేను కేబుల్ టీవీలో చూసిన యాడ్స్ అలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కొద్దిగా మారటానికి ప్రయత్నం చేయండి. మార్కెటింగ్ అంటే ప్రతిసారి మీ ఎక్విప్మెంట్, హాస్పిటల్ ఇంత రిచ్ గా ఉంది ఇదే కాకుండా మనసు నుంచి తీయండి. ప్రతి హాస్పిటల్లోనూ కొంతమంది నర్సులు ఉంటారు. వాళ్ళు అక్కడ జాయిన్ అయిన పేషెంట్స్ ని ఎంత బాగా చూసుకుంటారంటే, ఆ పేషెంట్స్ అక్కడి నుంచి అంత నయమైపోయి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీని పిలిచి, ఇదిగో ఈ అమ్మాయి, ఈ పాప, ఈ నర్స్ నన్ను బాగా చూసుకుంది అని ఆల్మోస్ట్ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటూ చెప్తారు. ఇది నిజంగా మనసులో నుంచి వచ్చిన ఎమోషన్. ఇలాంటి ఎమోషన్స్ ని మీరు క్యాప్చర్ చేయాలి. వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కెమెరాలు పెట్టండి అని నేను అనట్లేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక స్టోరీ లాగా మీ హాస్పిటల్లో 4-5 నర్సులందరూ కూర్చొని సాయంత్రం అవగానే లెక్కలు వేసుకుంటున్నారు. ఆ లెక్కలేంటి? నిన్న ఎంతమంది పేషెంట్స్ పిలిచారు, ఈ రోజు నన్ను 4 పేషెంట్స్ పిలిచారు, ఇంకొక అమ్మాయి వచ్చి 4 నాకు 6, ఇలా వీళ్ళందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. చివరిగా ఇంకొక సీనియర్ నర్సు ఎవరో వచ్చి, మీ అందరూ పిల్లలు 10 మంది పిలిచారు నన్ను, ఈ రోజు 10 మంది వాళ్ళ ఫ్యామిలీకి నన్ను పిలిచి పరిచయం చేశారు అంటే వాళ్ళకి ఎంత ప్రేమ దొరికింది అనే పాయింట్ ని వాళ్ళు ఫ్లెక్స్ చేసి చూపించుకుంటున్నారు. ఇలాంటి మంచి హార్ట్ఫుల్ కాంటెంట్, ఫన్నీ కాంటెంట్ రెండు మిక్స్ చేయొచ్చు మనం. ఇలా చేయండి తప్ప అధునాతనమైన ఎక్విప్మెంట్, జర్మన్ టెక్నాలజీ అవుట్డేట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్లో తీసుకొస్తున్నారు. అన్లెస్ మీ సిటీలో మీరు ఫస్ట్ టైం అలాంటి టెక్నాలజీ తెస్తే తప్ప, ప్లీజ్ డు నాట్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫోకస్ ఆన్ దిస్ మనసు, హార్ట్ సెంటర్డ్ మార్కెటింగ్. దీని మీద ఫోకస్ చేయండి.